ఇప్పుడు నువ్వు ప్రొఫెషనలిజం పక్కన పెట్టినది ఒక చైల్డ్ క్యారెక్టర్ కదా, అంటే లైక్ నీలో కూడా ఆ చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఇంకా ఎదుగుతున్నావు. సో ఫస్ట్ నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరెవరితో చెప్పావు సలార్ గురించి, అంటే నాకు సలార్లో వచ్చిందిరా అని చెప్పేసి? ఇలా వచ్చిందిరా అని ఇప్పుడు వచ్చి ఎవ్వరికి చెప్పలే, అంటే మూవీ ఫ్రెండ్స్కి కూడా ఎవ్వరికి తెలీదు, ఫ్రెండ్స్కి కూడా ఎవ్వరికి తెలీదు. ఇప్పుడైనా మెసేజెస్ పెడతారు, అంటే ఇప్పుడు మెసేజెస్ పెడుతున్నారు, ఆ మీమ్స్ చూసి కానీ ఇలాంటివి చాలా మెసేజెస్ పెడతారు. నాకు ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు, ఇలా సెలెక్ట్ అయ్యింది పాప, రిలీజ్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పకండి, రిలీజ్ అయ్యాక అదొక ఐడెంటిటీ వేరే ఉంటుంది అన్నారు. అవును, కరెక్ట్. సో రిలీజ్ అవ్వక ముందు కానీ అయ్యాక కానీ అంటే నీకు అస్సలు ఒక్కసారి కూడా అంటే అంటే సలార్ గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, అది ఒక పెద్ద ఫిలిం, అప్పుడు ఫ్రెండ్స్తో డిస్కషన్స్ లేకపోతే రిలేటివ్స్తో డిస్కషన్స్ చేసినప్పుడు అంటే సలార్లో ఉన్న నోరు జారడం, అంటే చాలా స్కూల్లో కూడా ఎక్కడికి వెళ్ళా ఎన్ని రోజులు రాలేదు అంటే మూవీకి వెళ్ళాను అని చెప్పేదాన్ని. మూవీకి వెళ్ళావంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎలాగో యాజ్ యూజువల్ మూవీస్కి వెళ్తుందని, ఏ మూవీ అని ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు, అంటే వెళ్ళావు కదా ఏ మూవీ అలా అడిగేవాళ్ళు కాదు, మూవీ వెళ్ళావా ఎలా ఉంది ఎలా చేసావు అలానే అడిగేవారు, కానీ ఎప్పుడు మూవీ గురించి అలా ఎప్పుడు అడగలే. సో ఏ ఫిలిం నుంచి నువ్వు ప్రభాస్ గారి ఫ్యాన్? నేను చూసినప్పుడు అయితే నాకు మిర్చి కానీ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఫస్ట్ ఒక ఫిలిం ఉంటుంది కదా ఫ్యాన్, అంటే నాకు ఇష్టం నా హీరో అయిపోయాడు అని చెప్పేసి అనుకుంటావు కదా, ఆ మూమెంట్ ఎప్పుడు అనిపించింది, ఏ సినిమా నుంచి అనిపించింది? ఏ సినిమా నుంచి అనిపించింది అంటే నాకు ఫస్ట్ మూవీ చూసినప్పుడు, తర్వాత మళ్ళీ బాహుబలి ఒకసారి చూసినప్పుడు అనిపించింది. దాని ఫస్ట్ ఇంకోటి మూవీ ఉంటుంది ఛత్రపతి, అక్కడ అది ఆ హీరోయిజం కానీ చాలా బాగా నచ్చింది.